హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే గోధుమ పిండిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి మేము మిల్లు పట్టించామో చూపిస్తున్నాను. ఈ గోధుమ పిండిలో రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు ఇవి మిల్లుకి అయితే పట్టించామన్నమాట. ఇవి హెల్త్కి మంచిదని. ఇవి ఎలాగో పిల్లలు జొన్నలు, రాగులు, సజ్జలు తినరు కదా, అందుకని మేమైతే ఎప్పుడు ఇలాగే పట్టిస్తాము. ఈ గ్రీన్ డబ్బాలోదేమో ఓన్లీ గోధుమ పిండి, కొన్న పిండి అనమాట. అవి అచ్చం ఆ పిండితో చేస్తుంటే మా పిల్లలు కొంచెం కలర్ చేంజ్ అవుతుందని తినట్లేదు, అందుకని మామూలు గోధుమ పిండిని కూడా యాడ్ చేస్తాను. ఈ పట్టించిన గోధుమ పిండి ఏమో 2 కప్పులు అయితే ఇదేమో 1 కప్పు వేస్తాను. అప్పుడు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటున్నాయండి. కొంచెం అయితే ఆయిల్ వేసి, కొంచెం నీళ్ళు వేసి, సాల్ట్ వేసి కలుపుతాను. చాలా అంటే మెత్తగా మృదువుగా వస్తున్నాయండి. చపాతీలైనా పూరీలైనా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి. ఎలాగో జొన్నలు, సజ్జలు, రాగులు తినరు కాబట్టి ఓన్లీ గోధుమలు, కల్తీ లేని గోధుమలు తీసుకొచ్చి అలా చేయండి. పూరీలు కూడా చాలా అంటే చాలా పొంగుతున్నాయి. ఆ పిండికి ఈ పిండికి మనకేమి కలర్ ఏం చేంజ్ అవ్వట్లేదండి. 2 ఒకలాగే ఉంటున్నాయి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. మేమైతే ఎప్పుడు అలాగే చేస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.